సంపూర్ణ రామాయణం అయోధ్య కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 111వ సర్గ వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశరాజులనందరి గురించి చెప్పి వారందరూ రాజధర్మమును పాటించారని ఆ వంశములు రాజులందరూ జ్యేష్ఠునికే పట్టం కట్టారని వివరించాడు. కాని రాముడు ఏమీ మాట్లాడలేదు. వశిష్ఠుడు మరలా చెప్పనారంభించాడు. ఓ రామ, జన్మెత్తిన ప్రతివాడికి 3 గురువులు ఉంటారు. వారు తల్లి, తండ్రి, విద్య నేర్పిన గురువు. తండ్రి పురుషుని జన్మకు కారకుడవుతాడు. తల్లి జన్మనిస్తుంది. గురువు జ్ఞానమును ఉపదేశిస్తాడు. నేను నీ తండ్రిగారికి ఇప్పుడు నీకు గురువును. గురువు చెప్పిన మాటలు వినడం లోకధర్మం. గురువు చెప్పిన మాటలు వినకపోతే నీవు పెద్దల మాటలను ఎదిరించినవాడివి అవుతావు. నీకు సహజ గురువు నీ తల్లి కౌసల్య. ఆమె భర్తను పోగొట్టుకుని వృద్ధాప్యములో ఉంది. ఒక కుమారునిగా నీ తల్లికి సేవ చేయడం నీ ధర్మం. నీ తల్లి సేవను మరిచి నీవు అడవులలో ఉంటే నీవు నీ ధర్మమును అతిక్రమించిన వాడవు అవుతావు. భరతుడు నీ తమ్ముడు. చిన్నవాడి మాటలు మన్నించడం పెద్దల ధర్మము. కాబట్టి నీ తమ్ముని మాటలు మన్నించు. ఒక గురువుగా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అని పలికాడు వశిష్ఠుడు. కులగురువు వశిష్ఠుడు చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు రాముడు. గురువుగారికి నేరుగా ప్రత్యుత్తరం ఇచ్చి వారిని అగౌరవపరిచినట్టు కాకుండా పక్కన ఉన్న వారితో అన్నట్టు ఇలా అన్నాడు. నా తల్లి, తండ్రి నన్ను పుట్టినప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచారు. నేను కోరకుండానే అన్నీ సమకూర్చారు. వారి రుణం తీర్చుకోవడం నా కర్తవ్యము. నా తండ్రి దశరథుని ఎదుట నేను ప్రతిజ్ఞ చేశాను. దానిని పాటించడం నా ధర్మము. నా తండ్రి ఇప్పుడు లేడని ఏవేవో కుంటి సాకులు చెప్పి ఆయనకు ఇచ్చిన మాటను అబద్ధం చేయలేను. కాబట్టి నేను అయోధ్యకు రాలేను. ఇది నా నిశ్చయము అని ముక్తసరిగా చెప్పి ఊరుకున్నాడు. రాముని మాటలు విన్న భరతుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. సుమంత్రా, నీవు దర్భలు తీసుకుని వచ్చి ఇక్కడ పరుచు. రాముడు అయోధ్యకు వచ్చేవరకు రాముని కదలనీయను. నేను ఇక్కడే పడుకుంటాను. ఆహారము, నీరు ముట్టను. రాముడు అయోధ్యకు రావడానికి అంగీకరించే వరకు ఇక్కడే పడుకుంటాను అని అన్నాడు. ప్రస్తుతము మన నాయకుడు చేస్తున్న ఘోర హత్తాళ్ నిరాహారదీక్షలకు ఆద్యుడు భరతుడు అని చెప్పవచ్చు. కాని నిరాహారదీక్షలు చేసి చచ్చిన రాజకీయ నాయకుడు ఒక్కడూ లేడు, ఒక్క పొట్టి శ్రీరాములు తప్ప. భరతుని ఆదేశము మేరకు సుమంత్రుడు దర్భలు తెచ్చి అక్కడ పరిచాడు. ఇదంతా చూస్తున్న రాముడు భరతునితో ఇలా అన్నాడు. భరతా, ఏమిటి పని? నేనేం పాడు పని చేశానని నీవు ఇలా దీక్ష చేస్తున్నావు? ఎవరైనా బ్రాహ్మణుని వద్ద అప్పు తీసుకుని ఎగవేస్తే వారి ఇంటి ముందు ఆ బ్రాహ్మణుడు ఇలా నిరాహార దీక్ష చెయ్యవచ్చు, కాని క్షత్రియులకు ఇది తగదు. కాబట్టి ఈ నిరసన వ్రతమును విడిచిపెట్టి అయోధ్యకు వెళ్ళు అని అన్నాడు. దీనితో భరతునికి తిక్క రేగింది. అక్కడ ఉన్న పురప్రముఖులను చూచి ఇలా అన్నాడు. మీరందరూ ఇక్కడకు వచ్చి ఏం చేస్తున్నారు?
ఎంతసేపటికి నేను మాట్లాడటం తప్ప మీరు ఏమీ మాట్లాడరా? రాముని అయోధ్యకు తీసుకురావడానికి మీవంతు ప్రయత్నం చేయరా? మీరంతా అన్నగారికి చెప్పండి అని అన్నాడు భరతుడు. అప్పుడు వారంతా భరతునితో ఇలా అన్నారు. భరతా, రాముడు అన్యాయంగా అధర్మంగా మాట్లాడుతుంటే ఆయనను వారించవచ్చుగాని రాముడు ధర్మంగా న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఆయనను మేము ఏమని వారించగలము? రాముడు చెప్పే ప్రతి మాట యుక్తియుక్తముగా ఉంది. రాముడు తండ్రి మాటను మీరడం లేదు. అది ప్రతి పౌరుడి ధర్మము. ఆ ధర్మాన్నే రాముడు నెరవేరుస్తున్నాడు. రాముడే తండ్రి మాటను కాదని రాజు అయితే ఇంక రాజ్యంలో రాముని మాట ఎవరు వింటారు? అది అరాచకానికి దారితీస్తుంది. కాబట్టి రామునికి ఎదురు చెప్పలేము అని ముక్తకంఠంతో పలికారు పౌరులు. రాముడు చిరునవ్వు నవ్వాడు. భరతా, చూచావా పౌరులు ఏమంటున్నారో? వారిది ధర్మదృష్టి. అందుకే ధర్మం చెప్పారు. నీవు కూడా ధర్మం ఆలోచించు. నీ ప్రయత్నం మానుకో. అయోధ్యకు వెళ్ళు అని అన్నాడు రాముడు. భరతుడు పైకి లేచాడు. ఆచమనం చేశాడు. అక్కడ సమావేశమైన మంత్రులు, విద్వాంసులు, సేనానాయకులు, పురప్రముఖులను ఉద్దేశించి ఇలా అన్నాడు. నా మాటలను శ్రద్ధగా వినండి. నేను ఎన్నడూ రాజ్యము నాకు ఇమ్మని నా తండ్రిని అడగలేదు. బలవంతం చేయలేదు. నేను రాజు కావాలని ఎన్నడూ నా తల్లి కైకతో అనలేదు. ఆమెను ఆ దిశగా ప్రేరేపించలేదు. నా తల్లి చేసిన పనికి నా అనుమతి లేదు. కాని దురదృష్టవశాత్తు ఈ పరిణామాలకు నేను కారణం అయ్యాను కాబట్టి నా తండ్రిగారి మాట ప్రకారము రామునికి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను. నన్ను వద్దు అనడానికి ఎవరికీ అధికారము లేదు అని అన్నాడు భరతుడు. రాముడు ఆశ్చర్యంగా భరతుని వంక చూచాడు. ఒక్క నవ్వు నవ్వి ఇలా అన్నాడు. పౌరులారా, నా తండ్రి గారి పాలనలో జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లు, కుదువలు ఆయన చనిపోయినాడని రద్దు చేస్తామా? లేక మరొకరి పేరుతో మార్చుకుంటామా? లేదు కదా. ఇది అంతే. నా తండ్రి నన్ను అరణ్యములకు వెళ్ళమన్నాడు. నేను అరణ్యములకు వచ్చాను. ఇప్పుడు మా తండ్రిగారు లేరని నా ప్రతిజ్ఞను మార్చుకోలేము కదా. నాకు మారుగా భరతుడు అరణ్యవాసము చేయలేడు కదా. నాక ప్రతినిధిగా భరతుడు రాజ్యం చేయవచ్చు కాని అరణ్యవాసం చేయడం హాస్యాస్పదము, జుగుప్సాకరము. నా తల్లి వరాలు కోరడం, నా తండ్రి ఆ వరాలు ఇవ్వడం, నేను అరణ్యములకు రావడం అన్నీ ధర్మబద్ధములే. భరతుడు రాజ్యం చేస్తాడు. అతనికి అన్నీ శుభాలే జరుగుతాయి. నేను తొందరలోనే వనవాసము నుండి తిరిగి వచ్చి లక్షణ, భరత, శత్రుఘ్నుల సాయంతో రాజ్యపాలన చేస్తాను. భరత, మహారాజు దశరథుడు నీకు రాజ్యము, నాకు వనములు ఇచ్చాడు. వాటిని మనం సమర్థవంతంగా పాలిద్దాము. మహారాజునకు అసత్యదోషం రాకుండా చేద్దాము. నేను చెప్పిన మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించు అని అన్నాడు రాముడు. అరణ్యంలో నేను శత్రు సంహారం చేసి అయోధ్యను శత్రుశేషం లేకుండా చేస్తాను. అంతవరకు నీవు అయోధ్యను పాలించు అని రాముని మాటల్లోని భావము అని చెప్పవచ్చు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 111వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 112వ సర్గ. ఆ ప్రకారంగా రాముడు, భరతుని మధ్య జరిగిన వాదోపవాదములు చూచి విని అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు.
వారంతా రాముని ధర్మనిరతిని ప్రశంసించారు. అక్కడ ఉన్న ఋషులు భరతునితో ఇలా అన్నారు. భరతా, నీవు గొప్ప వంశములో జన్మించావు. సకల శాస్త్రములు అభ్యసించావు. బుద్ధిమంతుడవు. నీ అన్న రాముడు ఎలా చెబితే అలా చెయ్యి. రాముని బలవంత పెట్టకు. నీ తండ్రి దశరథుడు తన భార్య రుణము తీర్చుకుని స్వర్గానికి వెళ్ళాడు. రాముడు తండ్రి రుణము తీర్చుకుంటున్నాడు. కాబట్టి రాముని వనవాసము చెయ్యనివ్వు అని చెప్పారు. తరువాత వారు ఎవరి ఆశ్రమములను వారు వెళ్లిపోయారు. కాని భరతునికి మాత్రము వారి మాటలు రుచించలేదు. ఆఖరి ప్రయత్నంగా మాటలు తొట్రుపడుతుంటే గద్గద స్వరంతో, వణుకుతూ చేతులు జోడించి భయంగా రామునితో ఇలా అన్నాడు. అన్నయ్యా, రాజధర్మము కులధర్మము ప్రకారము పెద్దవాడే రాజుగా ఉండాలి కాని చిన్నవాడు కాదు. ఇప్పుడు నీవు రాజధర్మము నాకు కులధర్మమునకు విఘాతము కలిగించకు. నా మాట నా తల్లి మాట మన్నించు. అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టు. ఎందుకంటే నేను నీకన్నా చిన్నవాడిని. ఈ రాజ్యభారము మోయలేను. నేను అసమర్థుడను. మన బంధువులు మిత్రులు అందరూ నీవే రాజు కావాలని ఎదురుచూస్తున్నారు. వారందరి దృష్టిలో నీవే రాజు కావడానికి సమర్థుడివి. కాబట్టి వెంటనే అయోధ్యకు బయలుదేరు అని అన్నాడు భరతుడు. అనడమే కాదు, రాముని పాదముల మీద పడి ప్రార్థించాడు. రాముడు భరతుని 2 చేతులతో లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని తల ప్రేమతో నిమిరాడు. భరతా, నీవు సామాన్యుడివి కావు. బుద్ధిమంతుడివి. గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నావు. నీవు రాజ్యమును పాలించడానికి సమర్థుడివి. అధైర్యపడకు. ధైర్యంగా అయోధ్యకు వెళ్ళు. రాజ్యాధికారము చేపట్టు. నీకు తోడుగా కులగురువు వశిష్ఠులవారు, అమాత్యులు, సైన్యాధిపతులు ఉన్నారు. వారి సాయంతో రాజ్యము పాలించు. అంతేగాని నన్ను అయోధ్యకు రమ్మని కోరకు. చంద్రుడు తన వెన్నెలను కోల్పోయినా, హిమవత్పర్వతము తన చల్లదనాన్ని కోల్పోయినా, సముద్రము చెలియలి కట్టదాటినా, నేను మాత్రము తండ్రి ఆజ్ఞను అతిక్రమించను, అయోధ్యకు రాను. మరొక మాట, నీ తల్లి మితిమీరిన ఆశ వలననో, నీమీద ఉన్న అధిక ప్రేమ వలననో ఇదంతా చేసింది. ఫలితం మనం ఇద్దరం అనుభవిస్తున్నాము. నాతో పాటు సీత, లక్ష్మణుడు అనుభవిస్తున్నారు. గతం గత. అంతా మరిచిపో. నీ తల్లి కేవలం నిమిత్త మాతృరాలు. ఇప్పటికే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆమెను ఏమీ అనవద్దు. దూషించవద్దు. ఒక కొడుకు తల్లిని గౌరవించినట్టు గౌరవించు. ఆమె మనసు బాధపెట్టకు అని హితబోధ చేశాడు రాముడు. అప్పుడు భరతుడు బంగారముతో చేసిన పాదుకలు తెప్పించాడు. రాముని పాదముల వద్ద పెట్టాడు. రామునితో ఇలా అన్నాడు. రామా, ఇవి బంగారముతో చేసిన పాదుకలు. వీటిమీద నీ పాదములు ఉంచు. ఇవే నాకు శిరోధార్యములు. ఇంకనుంచి ఈ రామ పాదుకలే అయోధ్యను నీకు బదులుగా పాలిస్తాయి. నేను కేవలం నీ ప్రతినిధిని మాత్రమే. నీ ప్రతినిధిగా అయోధ్యను పాలిస్తాను అని అన్నాడు. రాముడు భరతుని మాటలను మన్నించాడు. ఆ పాదుకల మీద తన పాదములను పెట్టి ఆ పాదుకలను భరతునికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలకు నమస్కరించాడు. రామా, నేటి నుంచి ఈ పాదుకలు నాకు దిశానిర్దేశము చేస్తాయి.
నేను కూడా నీ మాదిరి నారుచీరలు జటలు ధరిస్తాను. అయోధ్య బయట ఆశ్రమము వేసుకుని ఉంటాను. అక్కడ ఈ పాదుకలను ప్రతిష్ఠిస్తాను. నీకు ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. నీరాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను. రామ, ఈ 14 సంవత్సరములు గడువు పూర్తి అయిన మరునాడు నువ్వు అయోధ్యకు రావలెను. అలా రాకపోతే ఆ రోజే నేను అగ్నిప్రవేశము చేస్తాను అని పలికాడు భరతుడు. రాముడు భరతుని మాటలకు అంగీకరించాడు. శత్రుఘ్నుని దగ్గరకు తీసుకుని కౌగలించుకుని శిరస్సు ముద్దు పెట్టుకున్నాడు. తరువాత భరతుని చూచి ఇలా అన్నాడు. భరతా, నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆమెపై కోపించవద్దు. నీవు ఆమెను చిన్న మాట అన్నా నామీద, సీతమీద ఒట్టు అని అన్నాడు. కళ్లనిండా నీళ్లు నిండగా రాముడు భరతునికి వీడ్కోలు పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పూజ చేశాడు. వాటిని భద్రగజము మీద రాజు కూర్చునే స్థానములో పెట్టాడు. అయోధ్యకు ప్రయాణం అయ్యాడు. రాముడు అయోధ్య నుండి వచ్చిన వారికి సాదరంగా వీడ్కోలు పలికాడు. రాముడు తన తల్లులందరికీ పాద నమస్కారము చేశాడు. దుహకము ఆపుకోలేక పర్ణశాలలోకి వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 112వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఇంతటితో అయోధ్య గురించిన వారసత్వపు వివాదము ముగిసింది. అది త్రేతాయుగము. ధర్మం 3 పాదాలతో నడిచింది అని పెద్దలు చెబుతారు. రాముడు భరతుడు రాజ్యం నీది అంటే నీది అను వాదులాడుకున్నారు. అప్పనంగా అయాచితంగా వచ్చిన రాజ్యాన్ని తీసుకోవడానికి రాముడు ఇష్టపడలేదు. తనది కాని దానిని అనుభవించడానికి భరతుడు ఇష్టపడలేదు. ఇదే ఆనాటి ధర్మము. ద్వాపరంలో అలా కాదు. అంతా నాదే, నీకు ఏమీ లేదు అనేది దుర్యోధనుడి మనస్తత్వం. కనీసం నా భాగం అన్నా నాకు ఇవ్వు, లేకపోతే చావగొట్టి తీసుకుంటాను అనేది ధర్మరాజు మనస్తత్వం. యుద్ధం ఎందుకు దండగా, పాచికలు ఉండగా? ఒక్క రక్తం బొట్టు చిందకుండా పేకాటలో సర్వస్వం గెలుచుకుందాము, ఎదుటివాడి తలగొరిగిద్దాము అన్నది శకుని మనస్తత్వము. అందరికీ అన్ని మాటలు చెబుతూ తాను మాత్రం అంటీముట్టనట్టు జితేంద్రియుడిలాగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇది ద్వాపర యుగ ధర్మము. ఇంక కలియుగ ధర్మము మనం చూస్తూనే ఉన్నాము. అందినంత వరకు దోచుకోవడం, ఆఖరుకు జైలుపాలవడం. బంగారు పళ్ళాలలో తిన్నవారు సత్తుకంచాలలో చిప్పకూడు తినడం వారి జీవితాలలో పరాకాష్ట. నాకు, నా కొడుకులకు, నా మనుమలకు, మునిమనుమలకు కూడా ఆస్తి సంపాదించాలి అన్న అత్యాశతో అన్ని అక్రమాలు చేయడం. అడ్డం వచ్చిన వాళ్లను అడ్డంగా నరికేయడం. ఇది నేటి కలియుగ ధర్మము. యుగ యుగానికి ధర్మం మారుతూ ఉంటుంది. మనుషుల మనస్తత్వాలు మారుతుంటాయి. కాని నాడు జాబాలిలాంటి నాస్తికవాదులు ఉన్నారు. నేడు రాముడు, కృష్ణుడు లాంటి జితేంద్రియులు ఉన్నారు. రమణ మహర్షి, కంచి పరమాచార్య మొదలగు వారు. మంచి చెడు ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే చెడు వైపుకు ఆకర్షితులైనంత త్వరగా మంచి వైపు ఆకర్షితులం కాము. అదే మానవ బలహీనత. ఈ బలహీనతలను జయించినవాడు రాముడు. అందుకే రాముడు అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు. నేడు రామాలయం లేని ఊరు లేదు. శ్రీరామ ఈరాయని పత్రము లేదు. రామనామం చెయ్యని భక్తుడు లేడు. రామరాజ్యం రావాలని కోరని వాడు లేడు. ఇంతకు రామరాజ్యం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? అందరూ తలొక విధంగా చెబుతారు.
కాని దీనికి రాముడి జీవితమే జవాబు. రాముడు తన జీవితం ద్వారా 2 విషయాలు ప్రపంచానికి చెప్పాడు. ఒకటి తనది కాని దానికి ఆశించకపోవడం. రెండవది పెద్దల మాట పాటించడం. తండ్రి ఆజ్ఞను శిరసావహించడం. ఈ 2 గుణాలు నేడు ఎవరిలోనూ లేవు. అంతర్లీనంగా రాముడు తన నడవడి ద్వారా మరొక విషయం కూడా చూచాయగా చెప్పాడు. అదేమిటంటే, దశరథుడు మహారాజు ఆదేశాలను పాటించడం పౌరుల ధర్మము. ఒక సామాన్య మానవుడిగా రాముడు మహారాజు ఆదేశాలను పాటించాలి. అదే చేశాడు రాముడు. అంతేగాని మహారాజు ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్న కారణాలు వెదకలేదు. రాజు చెప్పాడు, నేను పాటించాలి. రాజు ఎప్పుడూ తప్పు చెయ్యడు. ఒకవేళ రాజు తప్పు చేసినా ప్రజలు దానిని ప్రశ్నించకూడదు. అది రాముడు ప్రతిపాదించిన ధర్మం. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. ఈనాడు మనము దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. ప్రభుత్వము ఆదేశాలను పాటించకపోవడం మనకు దైనందిన కృత్యము అయిపోయింది. ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం, ప్రభుత్వ ధనాన్ని అపహరించడం అలవాటైపోయింది. పెద్దవాళ్లను గౌరవించడం, తల్లిదండ్రుల మాటలను మన్నించడం ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. గురువులను గౌరవించడం మహాపాపం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు విద్యార్థులు. తండ్రిగా భావించవలసిన గురువులతో ప్రేమాయణాలు సాగిస్తున్నారు నేటి విద్యార్థినులు. గురువులు కూడా తక్కువ తినలేదు. క్లాసురూములలో పాఠాలు చెప్పడం మానేసి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ, రాజకీయాలలో మునిగితేలుతూ, రాజకీయ నాయకుల మాదిరి ప్రవర్తిస్తూ విద్యార్థులను స్కూళ్లకు పోవద్దని, కాలేజీలకు పోవద్దని బోధిస్తూ, రైళ్లు, బస్సులు ఆపమని, హింస చేయమని ప్రేరేపిస్తున్నారు. అలాంటప్పుడు మనది రామరాజ్యం ఎలా అవుతుంది? రామరాజ్యం అని ఎలా అనగలము? ఆలోచించండి. ఇంక భరతుడు, కులధర్మం, రాజధర్మం గొప్పది అన్నాడు. క్షత్రియ కులంలో పెద్దవాడు రాజు కావడం సాంప్రదాయం. దానిని పాటించమన్నాడు. వశిష్ఠుడు కూడా ఇక్ష్వాకు వంశచరిత్రను ఏకరువు పెట్టాడు. కాని రాముడు చలించలేదు. తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. వీరి మధ్యలో లక్ష్మణుడు ఒక వాదాన్ని లేవదీశాడు. అందులో 1-2 న్యాయ సూత్రాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. లక్ష్మణుడు ప్రతిపాదించిన మొదటి సూత్రము, కైక వరాలు అడిగింది. దశరథుడు ఇస్తాను అన్నాడు. అడగడం, ఇవ్వడం, పుచ్చుకోవడం వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం. అంతేకాని మూడవ వ్యక్తి అయిన రామునికి ఆ ఒప్పందంతో ఎలాంటి సంబంధము లేదు. దశరథుడు కైకకు వరాలు ఇవ్వడం వలన మూడవ వ్యక్తి నష్టపోకూడదు. కాని దశరథుడు కైకకు ఇచ్చిన వరాల వల్ల రాముడు అంటే మూడవ వ్యక్తి నష్టపోయాడు. ఇది అధర్మము. ఇతరులకు నష్టం, కష్టం కలిగించని రీతిలో దశరథుడు ఎన్ని వరాలు అయినా ఇవ్వవచ్చు, కైక పుచ్చుకోవచ్చు. కాని ఆ వరాలు ఇవ్వడం వల్ల మూడవ వ్యక్తి నష్టపోతే ఆ వరాలను, దాని మూలంగా రాజు ఇచ్చిన ఆదేశాలను పాటించనవసరం లేదు. రాముడిని కాదని భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యవచ్చు. కాని రాముడు అడవులకు పోవడం దేనికి? ఇది లక్ష్మణుని వాదన. ఈ రోజుల్లో సర్వీసు రూల్సులో ఇది పాటిస్తున్నారు. పైవాడికి అనుగ్రహం కలిగితే ప్రమోషన్లు, అన్ని నిబంధనలను తుంగల్లో తొక్కి యథేచ్ఛగా ఇస్తున్నారు. కాని ఆ ప్రమోషను ఇవ్వడం ద్వారా మూడవ వ్యక్తికి నష్టం కలిగించకూడదు. అది చట్టవిరుద్ధం. అలా మూడవ వ్యక్తికి నష్టం జరిగితే కోర్టు జోక్యం చేసుకొని ఆ నష్టాన్ని నివారిస్తుంది.
మీరు అధిక ప్రసంగం అని అనుకోకపోతే ఇక్కడ నా స్వానుభవం వివరిస్తాను. అప్పుడు నేను కోర్టు మాస్టరు గా హైకోర్టులో పనిచేస్తున్నాను. హైకోర్టులో అన్ని ఉద్యోగ నియామకాలు చీఫ్ జస్టిస్ చేస్తాడు. అసిస్టెంటు రిజిస్ట్రార్ పోస్టుకు లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఒక అసిస్టెంటు రిజిస్ట్రారు పోస్టు ఖాళీ అయింది. నా పైన 4 సీనియర్స్ ఉన్నారు. కాని వారు మెట్రిక్యులేట్సు. నేను లా గ్రాడ్యుయేట్. న్యాయ ప్రకారం ధర్మ ప్రకారము ఆ పోస్టులో నన్ను నియమించాలి. కాని అప్పటి చీఫ్ జస్టిస్ కేవలం మెట్రిక్యులేట్ అయిన సీనియర్ను ఆయన సెంట్రల్ లా మినిస్టర్కు తెలియడం వల్ల అన్ని నిబంధనలను తోసిపుచ్చి అసిస్టెంటు రిజిస్ట్రారు గా నియమించారు. అయ్యా, మీరు మీ ఇష్టం వచ్చిన వారిని ఇష్టం వచ్చినట్టు నియమించుకోవచ్చు. కాని దానివలన ఇతరులకు అన్యాయం జరగకూడదు. అది రూలు అని మేము వాదించాము. కాని మా వాదన అరణ్యరోదన అయింది లెండి. న్యాయం చెయ్యవలసిన న్యాయమూర్తులే ఆశ్రిత పక్షపాతంతో అన్యాయాలకు పాల్పడుతుంటే మనది రామరాజ్యం ఎలా అవుతుంది? ఇంక 2వ సూత్రం. దశరథుడు మహారాజు. ఇంటికి పెద్దవాడు. రాజ్యము పిత్రార్జితము. దశరథుడు తన ఇష్టం వచ్చిన వాళ్లకు ఇవ్వడానికి వీలు లేదు. కులధర్మాన్ని పాటించి పెద్దవాడికే ఇవ్వాలి. కాని దశరథుడు స్త్రీ వ్యామోహంలో పడి చిన్నవాడైన భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అడ్డం వస్తాడని రాముని అడవులకు పొమ్మన్నాడు. ఇదంతా స్త్రీ వ్యామోహంతో చేశాడు కాబట్టి రాముడికి తండ్రి ఆదేశాలను పాటించనవసరం లేదు. తండ్రి చేసిన పనులు చట్టరీత్యా చెల్లవు. ఈనాడు కూడా ఈ సూత్రం అమలులో ఉంది. దీనినే పయస్ ఆబ్లిగేషన్ అంటారు. ఉమ్మడి కుటుంబంలో తండ్రి ఆస్తిని అజమాయిషీ చేస్తుంటాడు. కుటుంబ క్షేమం కోసం అప్పులు చేస్తాడు. ఆస్తులు అమ్ముతాడు, కొంటాడు. తండ్రి చనిపోతే తండ్రి చేసిన అప్పులకు కొడుకులు బాధ్యులు అవుతారు. కాని కొడుకులు మైనర్లుగా ఉన్నప్పుడు తండ్రి స్త్రీ వ్యామోహంతోనో జూదం ఆడటానికో అప్పులు చేస్తే కుటుంబ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే కొడుకులు తండ్రి చేసిన పనులకు బాధ్యులు కారు. కొడుకులు ఆ అప్పులు తీర్చనవసరం లేదు. పైగా ఆ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. తండ్రి చేసిన లావాదేవీలకు కట్టుబడనవసరం లేదు. ఇది నేటి సూత్రము. దీనినే నాడు లక్ష్మణుడు సూత్రప్రాయంగా ప్రతిపాదించాడు. ఇదిలా ఉంటే అయోధ్యాకాండ చదివిన తరువాత ఒక సందేహము వస్తుంది. కైక రాముని అల్లారుముద్దుగా పెంచింది. రాముడు అంటే ఎంతో ప్రేమ. అలాంటి కైక కేవలం ఒక దాసి చెప్పిన మాటలు విని రామునికి ఇంతటి అపకారము తలపెడుతుందా? ఒకవేళ పుత్ర వ్యామోహంతో భరతునికి పట్టాభిషేకము చెయ్యాలని కోరినా రాముని అడవులకు పంపుతుందా? అంత క్రూరంగా ప్రవర్తిస్తుందా? కాని కైక అలా ఎందుకు చేసింది? ఎందుకు నిందలపాలయింది? దీని వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? ఊహిస్తే ఉంది అని అనిపించక మానదు. ఇలా జరగడానికి అవకాశం ఉందేమో ఆలోచించండి. దశరథుడికి హఠాత్తుగా రాముడికి పట్టాభిషేకము చెయ్యాలని ఆలోచన వచ్చింది. అది మరునాడే. ఆలోచించుకోడానికి కూడా వ్యవధి లేదు. రాముని పిలిచి తన నిర్ణయం చెప్పాడు. కైకకు కూడా చెప్పలేదు. కాని కైకకు మంథర ద్వారా తెలిసింది. మొదట్లో ఆనందించింది, కాని ఆలోచించింది. కైక సామాన్యురాలు కాదు. గొప్ప రాజనీతిజ్ఞురాలు. భర్తకు రాజకీయాలలో చేదోడు వాదోడుగా ఉండేది. యుద్ధాలలో కూడా పాల్గొంది.
దేవదానవ యుద్ధంలో దశరథుడితోపాటు స్వయంగా తాను కూడా పాల్గొని యుద్ధం చేసింది. దశరథుని 2 సార్లు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడింది. కైక అంతటి వీరనారి. పూర్వాపరాలు ఆలోచించగల దిట్ట. రాముడికి పట్టాభిషేకము అనగానే మొదట్లో సంతోషము కలిగినా తరువాత కొంచెం భయం వేసింది. రాముడు చిన్నవాడు, యౌవనంలో ఉన్నాడు. రాజకీయాలు కొత్త. అస్సలు అనుభవం లేదు. ఇంతటి భారాన్ని మొయ్యలేడు. ఇప్పుడు రాముడు రాజు అయితే చిన్న వయసులో భోగలాలసుడు అయ్యే ప్రమాదం ఉంది. రాజ్యము అరాచకము అవుతుంది. రాముడికి తన రాజ్యము ఎంతవరకు విస్తరించింది? ఏమేమి సామంత రాజ్యాలు ఉన్నాయి? మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏమీ తెలియదు. పైగా దక్షిణ దిశలో దండకారణ్యంలో రాక్షస మూకలు తమ స్థావరాలను ఏర్పరచుకొని ఉన్నాయి. వారు ఇంకా ముందుకు చొచ్చుకొని వచ్చే ప్రమాదం ఉంది. రాక్షసులు మునులకు, జానపదులకు అపకారం చేస్తున్నారని, వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దానిని నివారించాలి. ఈ పరిస్థితులలో రాముడు రాజు అయి అంతఃపురంలో కూర్చుంటే అతనికి దేశం గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి రాముడు దేశాటన చెయ్యాలి. అడవులలో తిరగాలి. అక్కడి స్థితిగతులు తెలుసుకోవాలి. దానికి మార్గం వెతకాలి. ఇది కైక ఆలోచన. కైక మరొక కోణంలో నుండి కూడా ఆలోచించింది. రాముడు కేవలం స్వలాభం కోసం పాటుపట్టేవాడా? లేక ప్రజాక్షేమం కోసం రాజ్యాన్ని కూడా త్యజించే జితేంద్రియుడా? రాముడు స్వార్థపరుడా లేక ప్రజల మేలుకోరేవాడా? అందుకే ఈ వరాలు కోరే నాటకం ఆడింది. అందుకే రాముని 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి అని కోరింది. రెండవది భరతునికి పట్టాభిషేకము. ఇందులో 2 సూత్రాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది, నాటి న్యాయసూత్రాల ప్రకారం రాముడు రాజ్యాన్ని తనకు తెలిసి 14 ఏళ్లు అన్యాక్రాంతం చేస్తే తిరిగి దానిని కోరే హక్కు లేదు. అది ఈ రోజుల్లో అడ్వర్స్ పొసెషన్ సూత్రం ప్రకారం 12 ఏళ్లుగా ఉంది. తన రాజ్యం పోతుందని తెలిసి రాముడు అడవులకు పోతాడా? లేక తండ్రి మీద తిరగబడతాడా అని పరీక్షించవచ్చు. రెండవది, రాముడు తిరిగి వస్తే భరతుడు తిరిగి రాజ్యం రామునికి ఇస్తాడా? లేక నీకు హక్కులేదు పొమ్మంటాడా? దీనితో భరతుని నిజాయితీ కూడా తేలిపోతుంది. కాబట్టి కైక రాముని ఒక పరిపూర్ణ మహారాజుగా తీర్చిదిద్దాలని అనుకుంది. రాజ్యపాలన గురించి అవగాహన కలిగించాలి అనుకొంది. ప్రజల కష్టసుఖాలు రాముడు తెలుసుకోవాలి అనుకొంది. రాజ్యంలో శత్రువులను నాశనం చేయడం, రాజ్య విస్తరణ ముఖ్యం అనుకొంది. ఇవన్నీ జరగాలంటే రాముడు దేశాటన చెయ్యాలి. అందుకే తన గుండెల నిండా బాధను నింపుకొని కన్నీళ్లు ఆపుకుంటూ మనసులోనే కుమిలిపోతూ అత్యంత కఠినంగా ప్రవర్తించింది. అందరితోనూ ఛీ అనిపించుకుంది. నాడే రాముడు పట్టాభిషిక్తుడు అయి ఉంటే మనకు రామాయణం లేదు. రాముని గురించి అనుకొనే వాడే లేడు. మనకు రామాయణాన్ని అందించిన ఘనత కైకకు దక్కుతుంది. రాముని కీర్తి ఆసేతు వ్యాపింపచేసింది. రాముడి రాజ్యాన్ని లంక దాకా విస్తరింపచేసింది. రాముని చేత రాక్షస సంహారం చేయించింది. అయోధ్యకు శత్రుశేషం లేకుండా చేసింది. కాని పుట్టెడు అపకీర్తిని మూటగట్టుకొంది. తుదకు భర్తను కూడా కోల్పోయింది. అంతటి త్యాగమూర్తి కైక. కాని అందరి మనసుల్లో ఒక స్వార్థపరురాలిగా, చరిత్రహీనురాలిగా మిగిలిపోయింది కైక.
ఈనాడు రాముని ఊరూరా ఇంటింటా పూజించుకుంటున్నామంటే దానికి మూలకారణం కైక అని మనం తెలుసుకుంటే ఆమె జీవితం ధన్యం అయినట్టే. శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 113వ సర్గ. భరతుడు, శత్రుఘ్నుడు, తల్లులు, మంత్రులు, వశిష్ఠునితో సహా అందరూ అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యారు. భరతుడు రాముని పాదుకలను గౌరవ పురస్సరంగా తన శిరస్సు మీద ధరించాడు. వారందరూ చిత్రకూట పర్వతమును దాటి మందాకిని నది వైపుకు ప్రయాణం చేశారు. భరద్వాజ ఆశ్రమమునకు చేరుకున్నారు. భరతుడు, వశిష్ఠుడు వెంటరాగా భరద్వాజుని దర్శనార్థము వెళ్లాడు. భరతుని భరద్వాజుడు కుశల ప్రశ్నలు వేశాడు. వెళ్లిన కార్యము సఫలము అయిందా అని అడిగాడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. మహాత్మా, నేను రాముని అయోధ్యకు రమ్మని పలువిధముల ప్రార్థించాను. రాముడు అంగీకరించలేదు. నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను 14 సంవత్సరములు అరణ్యములలో ఉండెదను అని తన నిర్ణయాన్ని తెలియజేశాడు. అప్పుడు కులగురువు వశిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు. రామా, ఇవిగో బంగారముతో చేసిన పాదుకలు. వీటిని నీవు తొడుగుకొని వాటిని మాకు ఇమ్ము. ఇవి నీ ప్రతినిధిగా మనసులో తలంచి భరతుడు అయోధ్యను పాలిస్తాడు అని అన్నాడు. రాముడు సంతోషంతో అంగీకరించాడు. రాముడు తూర్పు వైపుకు తిరిగి బంగారు పాదుకలను తొడుగుకొన్నాడు. వాటిని నాకు ఇచ్చాడు. నేను ఆ పాదుకలను రామునికి బదులుగా స్వీకరించాను. రాముని అనుజ్ఞ తీసుకుని నేను ఈ రామ పాదుకలను తీసుకుని అయోధ్యకు వెళుతున్నాను అని అన్నాడు భరతుడు. భరతా, నీవు సుగుణశీలుడవు, పుణ్యాత్ముడవు. నీ వంటివాడు దశరథునికి కుమారుడిగా జన్మించడం ఆయన అదృష్టం. నీవలన నీ తండ్రి కీర్తిని పొందాడు అని అన్నాడు భరద్వాజుడు. తరువాత భరతుడు భరద్వాజునకు నమస్కరించి తన పరివారముతో సహా అయోధ్యకు ప్రయాణము అయ్యాడు. వారందరూ గంగానదిని దాటి శృంగబేరపురము ప్రవేశించారు. అక్కడ గుహుని కలుసుకొని అయోధ్యకు ప్రయాణం అయ్యారు. భరతుడు అయోధ్యకు చేరుకున్నాడు. రాముడు లేని అయోధ్య కళావిహీనంగా ఉండటం చూచాడు భరతుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 113వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 114, 15వ సర్గలు. భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి కాని మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హెమాగ్నులు జ్వలించినందున హెమధూమములు పైకి లేవడం లేదు. కార్యాలయములు పనిచేయడం లేదు. విపణి వీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్య ధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు. రాముడు అయోధ్యను విడిచి వెళ్లడంతోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోని ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి. తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వశిష్ఠునితోనూ బాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామమునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి రాజ్యప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను.
రాముడు వచ్చేవరకు అక్కడే వేచి ఉంటాను అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు అందరూ తమ ఆమోదమును తెలిపారు. వెంటనే రథము సిద్ధ చేయమన్నాడు భరతుడు. తల్లులందరికీ నమస్కరించి భరతుడు రథం ఎక్కాడు. శత్రుఘ్నుడు భరతుని అనుసరించాడు. వశిష్ఠుడు, గురువులు, బ్రాహ్మణులు వారిని అనుసరించారు. అందరూ నందిగ్రామము చేరుకున్నారు. పురపముఖులు కూడా వారి వెంట నంది గ్రామమునకు వెళ్లారు. భరతుడు కుల గురువు వశిష్ఠుని చూచి ఇలా అన్నాడు. గురువర్యా, మా అన్న రాముడు ఈ రాజ్యభారమును నాయందు ఉంచాడు. ఆయనకు బదులు ఆయన పాదుకలు నాకు ఇచ్చాడు. రాజలాంఛనములు, ఛత్రచామరములు అన్నీ ఈ పాదుకలకు జరుగుతాయి. రాజ్యపాలన ఈ పాదుకలే నిర్వహిస్తాయి. రాముడు తిరిగి వచ్చేవరకు ఈ పాదుకల సాక్షిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను. రాముడు తిరిగి వచ్చిన తరువాత నేనే స్వయంగా ఈ పాదుకలు రాముని పాదములకు తొడిగి ఆయన పాదములకు నమస్కరిస్తాను. తరువాత ఆయన రాజ్యము ఆయనకు అప్పగించి రామునికి పట్టాభిషేకము చేస్తాను. అయోధ్య ప్రజలందరూ రాముని పరిపాలనలో సుఖంగా ఉంటారు అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పట్టాభిషేకము జరిపించాడు. రాముని బదులు అయోధ్యను పాలిస్తున్నాడు. రాముడికి లేని సుఖాలు నాకు ఎందుకు అని జటలు, నారుచీరలు ధరించాడు భరతుడు. ప్రతిరోజూ తాను నిర్వహించిన రాజ్యపాలన విశేషములను ఆ పాదుకలకు నివేదించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆ పాదుకలకు నివేదించేవాడు భరతుడు. రామునికి సేవకుడి వలె రాజ్యపాలన సాగించాడు భరతుడు. ఎవరు ఏమి తెచ్చి ఇచ్చినా, ఏ కానుకలు వచ్చినా అవన్నీ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఆ ప్రకారంగా భరతుని రాజ్యపాలన సాగిపోయింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 114, 15వ సర్గలు సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 116వ సర్గ. భరతుడు అయోధ్యకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు, సీత వనవాసము చేస్తున్నారు. రాముడు అక్కడున్న ఋషుల మొహాల్లో ఏదో భయాన్ని చూచాడు. వారు ఆందోళనగా ఉన్నట్టు గమనించాడు. వారు ఆ ప్రదేశమును వదిలి వెళ్లబోతున్నట్టు తెలుసుకున్నాడు. రాముని చూచి వారు ఏదో గుసగుసగా రహస్యంగా మాట్లాడుకోవడం చూచాడు రాముడు. రామునికి ఏమీ అర్థం కావడం లేదు. తాము అక్కడ ఉండటం వలన ఆ ఋషులకు ఏమైనా అసౌకర్యం కలిగిందేమో అని అనుమానపడ్డాడు. ఏమైనా సరే అనుమానము నివృత్తి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ ఋషులకందరిలోకి పెద్దవాడి దగ్గరకు వెళ్లాడు. ఆయనకు భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు. మహాత్మా, గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్న ఋషుల ప్రవర్తనలో ఏదో మార్పు కనపడుతూ ఉంది. కారణం తెలియడం లేదు. మా వల్ల ఏదైనా అపరాధము జరిగిందా? నా తమ్ముడు తమరి పట్ల ప్రమాదవశాత్తు అనుచితంగా ప్రవర్తించాడా? నా భార్య సీత తమరికి కూడా సేవలు చేస్తూ ఉంది కదా. ఆమె సేవలలో ఏమైనా లోపం కనిపించిందా? మా వల్ల ఏమైనా అపరాధము జరిగితే చెప్పండి, సరిదిద్దుకుంటాము అని అన్నాడు రాముడు. దానికి ఆ వృద్ధుడైన ఋషి ఇలా అన్నాడు. రామా, నీ భార్య సీత కళ్యాణ స్వభావము కలది. ఆమె వల్ల లోపం ఎందుకుంటుంది? కాని ఒక విషయం నీకు చెప్పాలి. మీరు ఇక్కడ నివసిస్తున్నారు కదా. మీమీద రాక్షసులకు వైరము ఉంది. మీకు రాక్షసులకు ఉన్న వైరము కారణంగా మా తాపసులకు ఏమైనా అపకారము కలుగుతుందేమో అని ఈ ఋషులు భయపడుతున్నారు. దాని గురించి వారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు.
నీ ఎదుట పడి చెప్పడానికి భయపడుతున్నారు. రామా, ఇక్కడ రావణుని తమ్ముడు ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు సామాన్యుడు కాడు. అతి క్రూరుడు, నరమాంస భక్షకుడు, మహావీరుడు. వాడు జనస్థానములో తపస్సు చేసుకుంటున్న ఋషులను అందరినీ చంపాడు. వాడికి నీమీద కోపముగా ఉందని తెలిసింది. నీవు ఇక్కడకు వచ్చి పణశాల నిర్మించుకున్నది మొదలు ఆ రాక్షసుల బాధ ఎక్కువ అయింది. రాక్షసులు మమ్ములను నానాబాధలకు గురిచేస్తున్నారు. వారు చూడటానికే భయంకరంగా ఉండే ఆకారాలతో వచ్చి మమ్ములను బాధిస్తున్నారు. మేము చేసుకొనే హోమములలో తినకూడని పదార్థములను వేస్తున్నారు. మా ఎదుటనే ఋషులను చంపుతూ మమ్ములను భయభ్రాంతులను చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడుంటారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. హఠాత్తుగా వస్తారు. అందినవాడిని అందినట్టు చంపుతారు. ఆనందంతో కేరింతలు కొడతారు. హెమగుండంలో నీళ్లు పోసి ఆర్పుతారు. మేము వాడుకునే పాతలు పగుల కొడతారు. తరువాత అందకుండా పారిపోతారు. వారి బాధలు భరించలేకుండా ఉన్నాము. ఈ చోటు విడిచి వేరే చోటికి పోదామని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు మమ్ములను శారీరకంగా హింసిస్తున్నారు. వారి బాధలు పడలేకుండా ఉన్నాము. ఇక్కడికి సమీపములోనే మరొక అరణ్యము ఉంది. అక్కడ ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. మేము తపస్సు చేసుకోవడానికి అక్కడ అనువుగా ఉంటుంది. అందుచేత అక్కడకు పోదామని నన్ను బలవంతం చేస్తున్నారు. ఇంతలో నువ్వే అడిగావు. అందుకని వివరంగా చెప్పాను. ఆ ఖరుడు మమ్ములనే కాదు నిన్ను కూడా బాధించగలడు. నీకు కూడా ప్రాణాపాయము కలుగుతుంది. అందుకని నీకు ఇష్టం అయితే నువ్వు కూడా ఈ ప్రదేశము విడిచి మా వెంట వచ్చెయ్యి. ఎందుకంటే మీతోపాటు నీ భార్య కూడా ఉంది. ఆమెను ఎల్లప్పుడూ రక్షించుకోవడం కష్టం కదా. ఎప్పుడో ఒకప్పుడు ఆమె ఒంటరిగా ఉండవలసి వస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న సీతకు రాక్షసుల వలన ఏదో ఒక ఆపద కలుగుతుంది. అందువలన మీరు ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదు. అన్ని గబా గబా చెప్పాడు. తరువాత ఆ మునులందరూ ఆ ప్రదేశమును విడిచి వెళ్లడానికి ఉద్యుక్తులవుతున్నారు. రాముడు మాత్రము అక్కడ నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకని ఆ మునులందరూ రాముని అక్కడే విడిచి వెళ్లిపోయారు. రాముడు కొంత దూరము వారితో వెళ్లి వారికి వీడ్కోలు చెప్పాడు. తిరిగి తన పర్ణశాల వద్దకు వచ్చాడు. ఆ రోజుదాకా ఋషులతో వారి వేదఘోషలతో మార్మోగిన ఆ ప్రదేశములో ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 116వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 117వ సర్గ. మునులందరూ వెళ్లిపోయిన తరువాత రాముడు ఆలోచనలో పడ్డాడు. మునులు చెప్పినది నిజమే అనిపించింది. ఆ ప్రదేశంలో ఉండటం క్షేమం కాదనుకున్నాడు. దానికి తోడు రామునికి పాత జ్ఞాపకాలు వెంటాడసాగాయి. ఆ పర్ణశాలలోనే రాముడు భరతుని, శత్రుఘ్నుని, తన తల్లులను కలుసుకున్నాడు. ఇప్పుడు వారు లేకపోవడంతో మాటి మాటికి వారే మనసులో మెదులుతున్నారు. వారి జ్ఞాపకాలతోనే మనసు నిండిపోయింది. స్థలం మారితేనే గాని ప్రయోజనం లేదు అని అనుకున్నాడు. దానికి తోడు భరతుడు తన సేనలతో వచ్చక్కడ ఉన్నాడు. వారు అక్కడ ఉన్న కాలంలో వారు వాడేసిన వ్యర్థ పదార్థాలు, గుర్రములు, ఏనుగులు వదిలిన మలమూత్రములతో ఆ ప్రదేశం దుర్గంధం వ్యాపించింది. ఆ కారణం చేత కూడా ఆ ప్రదేశం తమ నివాసమునకు అనుకూలంగా లేదు అని అనుకున్నాడు రాముడు.
అందుకని ఆ ప్రదేశము విడిచి సీతతో లక్ష్మణునితో కలిసి ఆ అత్రి మహాముని ఆశ్రమమునకు వెళ్ళాడు. అత్రి మహాముని రాముని తన కుమారుని వలె ఆదరించాడు. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించాడు. తినడానికి ఫలములు ఇచ్చాడు. తన భార్య వృద్ధురాలు అయిన అనసూయకు రాముని సీతను పరిచయం చేశాడు. రామా, ఈమె నా భార్య అనసూయ, నా సహధర్మచారిణి. ఒకసారి 10 సంవత్సరములు కరువు వచ్చి లోకము అంతా దగ్ధము అయిపోతున్న సమయంలో జనులకు ఫలములను జలములను ఇచ్చి కాపాడింది. ఈమె గొప్ప తపస్వి. ఈమె నీకు తల్లి వంటిది. ఈమె సార్థక నామధేయురాలు. అసూయ అంటే ఏమిటో తెలియని అనసూయ, పైగా వృద్ధురాలు. సీతకు ఆమె గురించి చెప్పి పరిచయం చెయ్యి అని అన్నాడు అత్రి. రాముడు సీతతో ఇలా అన్నాడు. సీతా, విన్నావుగా మహర్షి మాటలు. మహాతపస్వి అనసూయాదేవిని సేవించు, నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు. వెంటనే సీత అనసూయ వద్దకు వెళ్లి ఆమెకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారము చేసింది. తన పేరు తన గురించి చెప్పుకుంది. వృద్ధురాలు అనసూయ కూడా సీతను ఆలింగనము చేసుకుని ఆమెను కుశల ప్రశ్నలు వేసింది. ఇంకా ఇలా అంది. సీతా, నీవు ధర్మమును పాటిస్తున్నావు. అందుకే ఏ మాత్రమహంకారము అభిజాత్యము కోపం లేకుండా నీ రాజభోగములను ఐశ్వర్యమును వదిలిపెట్టి పతి వెంట వనవాసము నాకు వచ్చావు. నీ వంటి సౌభాగ్యవతి ఎక్కడా లేదు. తన భర్త రాజుగా రాజాంతపురములలో ఉన్నా లేక వనములలో కష్టాలు పడుతూ ఉన్నా తన భర్త పుణ్యాత్ముడైన పాపాత్ముడైన భర్తను విడిచిపెట్టకుండా సదా అనుసరించి ఉంటుందో ఆ భార్య ఉత్తమలోకములను పొందుతుంది. ఉత్తమ స్త్రీలకు తన భర్త ధనవంతుడైనా దరిద్రుడైనా గుణవంతుడైనా దురభ్యాసాలకు అలవాటు పడినవాడైనా అతడే దైవము. అటువంటి స్త్రీ తన భర్తమును దైవము వలె పూజిస్తుంది. స్త్రీలకు భర్తను మించిన ఆప్త బంధువు వేరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. కాని కొంతమంది స్త్రీలు కోరికలకు బానిసలై తన భర్త తాను కోరిన కోరికలు తీర్చలేదని భర్తను నిరాదరిస్తుంటారు. భర్తల మీద అధికారము చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు ధర్మభ్రంశమును పొంది అపకీర్తి పాలవుతారు. అనసూయ కైకను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్పిందా అనిపిస్తుంది. కాని నీ వంటి స్త్రీలు మంచి చెడ్డలను పరిశీలించి భర్తకు అనుకూలంగా నడుచుకుంటూ ఉత్తమలోకములు పొందుతారు. అందుకని నీవు కూడా ఎల్లప్పుడూ నీ భర్తనే అనుసరిస్తూ భర్త మాట జవదాటకుండా ఉత్తమ స్త్రీగా వర్ధిల్లు. దాని వలన నీకు కీర్తి సౌభాగ్యము సంప్రాప్తిస్తాయి అని పలికింది అనసూయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 117వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 118వ సర్గ. అత్రిమహాముని భార్య అనసూయ చెప్పిన మాటలను సావధానంగా విన్న సీత ఆమెతో ఇలా అన్నది. పూజ్యురాలా, స్త్రీకి పతియే దైవము అన్న విషయం నాకు బాగా తెలుసు. భర్త గుణవంతుడైనా గుణహీనుడైనా నాకు పూజ్యుడే. అటువంటప్పుడు గుణవంతుడు దయాగుణము కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, నా మీద అమితమైన ప్రేమ కలవాడు, ధర్మము తెలిసినవాడు, నన్ను నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆదరించేవాడు అయిన నా భర్త రాముని నేను పూజించకుండా ఎలా ఉండగలను? రాముడు నా మీదనే కాదు, తన తల్లి కౌసల్య మీద, ఆయన ఇతర తల్లుల మీద సమానమైన పూజ్యభావంతో ఉంటాడు. మా మామగారు దశరథునికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. రాముడు వారినందరినీ మాతృభావంతో గౌరవిస్తాడు. వారే కాదు,
నన్ను తప్ప లోకల్లో మిగిలిన స్త్రీలనందరినీ మాతృభావంతో చూస్తాడు. మీరు చెప్పిన మాటలే నేను వనవాసమునకు వచ్చినప్పుడు మా అత్తగారు కౌసల్యాదేవిగారు కూడా చెప్పారు. అవి ఇంకా నా మనసులో మెదులుతున్నాయి. అంతేకాదు, నాకు వివాహము చేసి అత్తగారి ఇంటికి పంపేటప్పుడు మా తల్లిగారు కూడా ఇదే ఉపదేశము చేశారు. అది కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మీ మాటలు వినగానే నాకు మా అమ్మ, అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మీరు కూడా నాడు సావిత్రి వలె పతిసేవలో తరించి ఉత్తమ లోకాలు పొందుతారు. పూర్వము కూడా ఎంతో మంది స్త్రీలు తమ భర్తలను సేవించి తరించారు అని పలికింది సీత. సీత మాటలకు అనసూయ ఎంతో సంతోషించింది. సీతను పొదివి పట్టుకొని ఆమె తలనిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అమ్మా సీత, నేను ఎంతో తపశ్శక్తి సంపాదించాను. రాకరాక మా ఇంటికి వచ్చావు. నీకు ఏమైనా కానుక ఇవ్వాలని ఉంది. నీకు ఇష్టమైనది ఏమైనా కోరుకో, ఇస్తాను పలికింది అనసూయ. అమ్మా, మిమ్ములను చూడటం, కలుసుకోవడం, మీతో మాట్లాడటమే గొప్ప వరం. ఇంకా నాకు ఏమి కావాలి? మీ సన్నిధిలో నేను తృప్తిగా ఉన్నాను అని పలికింది సీత. అనసూయ నవ్వింది. సీతా, నీ మనోభావన. కాని స్త్రీలకు అలంకారముల మీద మమకారము ఉంటుంది కదా. అందుకని నీకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, అంగరాగములు ఇస్తున్నాను. వాటిని అలంకరించుకో. నేను ఇచ్చే ఆభరణములు, వస్త్రములు దివ్యమైనవి, ఎన్నటికీ మాయవు, నలగవు, నిత్యనూతనంగా ఉంటాయి. వాటిని ధరించి నీ భర్తకు ఆనందము కలిగించు అని పలికి అనసూయ సీతకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, మైపూతలు తన తపశ్శక్తితో సృష్టించి ఇచ్చింది. సీత కూడా వాటిని భక్తితో తీసుకుంది. సీత అనసూయ పక్కనే కూర్చుని ఆమెను సేవించింది. ఇంకా ఇద్దరూ పాత విషయాలను ముచ్చటించుకుంటున్నారు. సీతా, నీ వివాహం ఎలా జరిగింది? నీ తండ్రి నీకు స్వయంవరము ప్రకటించాడని విన్నాను. వాటి విశేషములు ఏమిటి నాకు చెప్పవా అని మాతృవాత్సల్యముతో అడిగింది. సీత కూడా తన పెళ్లినాటి ముచ్చట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది. అనసూయకు ఇలా చెప్పసాగింది. అమ్మా, నా తండ్రి జనకుడు మిథిలా నగరానికి రాజు. న్యాయంగా, ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి ఆయన ఒక యజ్ఞమును చేయ సంకల్పించాడు. దానికోసరం లాంఛనంగా భూమిని నాగలితో దున్నుతూ చదును చేస్తున్నాడట. అప్పుడు నేను ఆ నాగేటి చాలులో దొరికనట. నేను దొరికినప్పుడు ఆకాశము నుండి ఒక వాక్కు వినపడినదట. ఓ రాజా, ఈ శిశువు మనుష్యజాతికి చెందినది కాదు. దేవతా కాంత. నీవు ఆమెను పుత్రికా ధర్మంతో పెంచు అని వినపడినదట. తరువాత జనకుడు నన్ను తన కుమార్తె వలె పెంచి పెద్దచేశాడట. జనకుని భార్య కూడా నన్ను తన తల్లివలె ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిందట. ఇంతలో నాకు వివాహము చేయదగిన వయసు వచ్చింది. నా తండ్రి జనకునకు నా వివాహము గురించి దిగులు పట్టుకుంది. ఎందుకంటే నేను అయోనిజను, దేవతా అంశ కలదానిను. కాబట్టి నాకు సమానమైన భర్త దొరకడం దుర్లభం. ఆయనకు ఏమీ తోచలేదు. అందుకని నాకు స్వయంవరము ప్రకటించాడు. అంతకు ముందు వరుణదేవుడు మా తండ్రి జనకునకు ఒక దివ్యమైన ధనుస్సు, 2 అమ్ముల పొదులు ఇచ్చి అవి దాచమన్నాడు. ఆ ధనస్సు చాలా బరువైంది. ఎవరూ కనీసం కదపను కూడా కదపలేరు. ఎక్కుపెట్టడం ఎంతటి బలవంతునికైనా అసాధ్యం.
అవి గుర్తుకు వచ్చాయి మా తండ్రిగారికి. నా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ పిలిచి నా తండ్రి జనకుడు ఈ విధంగా ప్రకటించాడు. ఈ ధనుస్సు దివ్యమైనది. దీనిని ఎవరైతే ఎత్తి ఎక్కుపెట్టగలరో వారికి నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను. ఇందులో సంశయం లేదు అని ప్రకటించాడు. ఎంతో మంది రాజులు ప్రయత్నించారు, కాని కనీసం ఆ ధనుస్సును కదల్చను కూడా కదల్చలేకపోయారు. ఇంకా ఎత్తడం, ఎక్కుపెట్టడం అనేది వారందరికీ అసాధ్యం అయింది. అందుకని రాజులందరూ ఆ దివ్యమైన ధనుస్సుకు నమస్కరించి వెళ్లిపోయారు. అలా చాలా కాలము గడిచింది. ఆ దివ్య ధనుస్సును ఎవరూ ఎత్తలేకపోయారు, ఎక్కుపెట్టలేకపోయారు. ఇంతలో రఘువంశములో పుట్టిన రాముడు విశ్వామిత్రునితో సహా మిథిలకు వచ్చాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మా తండ్రికి పరిచయం చేశాడు. నా జనకుడు నన్ను రామునికి ఇచ్చి వివాహము చేశాడు. నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము చేశాడు. ఆ విధంగా నా వివాహము రామునితో జరిగింది. అప్పటి నుండి నేను నా భర్త రాముని దైవము వలె పూజిస్తున్నాను అని తన వివాహ వృత్తాంతమును అనసూయకు తెలిపింది సీత. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 118వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 119వ సర్గ. సీతారాముల కళ్యాణ గాథను విన్న అనసూయ ఆనందంతో పరవశించిపోయింది. సీతను గాఢంగా కౌగలించుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అంతలోనే రాత్రియైంది. మునులు అందరూ వారి వారి సాయంకాల సంధ్యావందనారి కార్యక్రమములను ముగించుకొని తమ కుటీరములకు వస్తున్నారు. అంతలో చంద్రోదయము అయింది. అనసూయ సీతను చూచి, సీతా, ఇంక నీవు రాముని వద్దకు వెళ్ళు. నేను ఇచ్చిన ఆభరణములను, వస్త్రములను నా ఎదుటనే అలంకరించుకో. నిన్ను చూచి ఆనందిస్తాను అన్నది అనసూయ. ఆమె కోరిక మేరకు సీత అనసూయ ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను ధరించి అనసూయకు నమస్కారము చేసింది. తరువాత సీత అనసూయ వద్ద సెలవు తీసుకుని రాముని వద్దకు వెళ్ళింది. సర్వాలంకార భూషిత అయిన సీతను చూచి రాముడు ఎంతో సంతోషించాడు. సీత కూడా అనసూయ తనకు ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను రాముని చూపించింది. మహాపతివ్రత అనసూయతో సత్కారమును పొందిన సీతను చూచి రాముడు, లక్ష్మణుడు ఎంతో ఆనందించారు. రాముడు, సీత చల్లని వెన్నెలలో ఆనందంగా విహరించారు. ఆ రాత్రి గడిచిపోయింది. మరునాడు ఉదయము రామలక్ష్మణులు ప్రాతసంధ్యావందనాది కార్యక్రములు ముగించుకున్నారు. తరువాత అక్కడ నివసించు ఋషుల వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మునులు రామలక్ష్మణులతో వారు ప్రయాణము చేయు మార్గములో రాక్షస బాధ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. రామ, ఈ అరణ్యములో నరమాంసభక్షకులైన రాక్షసులు నివసిస్తున్నారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండు. ఒంటరిగా ఎవరైనా కనపడితే వారిని పట్టుకొని చంపి తింటారు. కాబట్టి మీ ముగ్గురు ఒకటిగా ప్రయాణం చెయ్యండి. ఒంటరిగా ఉండవద్దు. సీతను ఒంటరిగా వదలవద్దు. రాముడు వారి సూచనలను అన్నీ శ్రద్ధగా విన్నాడు. వారి వద్ద సెలవు తీసుకుని సీత, లక్ష్మణునితో సహా అరణ్యములలోకి ప్రయాణం అయ్యాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 119వ సర్గ సంపూర్ణము. అయోధ్యాకాండము సర్వం సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం.
సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము